న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. 18 సంవత్సరాల లోపు బాల నేరస్తులను ఇతర రెగ్యులర్ నేరస్తులుగా పరిగణించకుండా చైల్డ్ ఫ్రెండ్లీ నేచర్లో వారిని విచారిస్తూ వారు ఒకసారి చేసిన తప్పులను మరోసారి తిరిగి చేయకుండా ఉండే విధంగా వారిలో పరివర్తన తీసుకువచ్చేందుకు ఈ జేజేబీ ఎంతగానో పనిచేస్తుంది. నా పేరు జానకి, సెకండ్ ఎడిషనల్ JMFC ఫర్ వనపర్తి అండ్ JJB board లో ఐఎమ్ చైర్మన్ ఆఫ్ JJB board. అండ్ JJB board యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏమిటంటే బాల నేరస్తులకు సంబంధించిన పిల్లలు 18 సంవత్సరాల లోపు ఎవరైనా నేరం చేసినట్లయితే గనక వాళ్ళని పెద్దవాళ్ళలాగా కాకుండా కోర్టులలో జరిగే ప్రొసీజర్ పద్ధతిగా కాకుండా వాళ్ళకంటూ ఒక సెపరేట్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళని రెగ్యులర్గా కోర్టులలో అడ్వకేట్స్, పోలీసులు ఆ వాతావరణం కల్పించకుండా ఒక చైల్డ్ ఫ్రెండ్లీ నేచర్లో వాళ్ళని ట్రయల్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి తప్పులను మేము సరిదిద్దుతూ వాళ్ళలో పరివర్తన తీసుకురావడం అనేది ఈ JJB యొక్క కాన్సెప్ట్ అన్నమాట. సో మేము కూడా యాజ్ ఆఫీసర్స్ అయినా కూడా మేము సివిల్ డ్రెస్సెస్ లోనే వస్తాము. నో బడీ కమ్స్ ఇన్ యూనిఫామ్. వాళ్ళకి ఏంటంటే మేమేదో తప్పు చేసాము, మేమేదో నేరం చేసామనే భావన కల్పించకుండా వాళ్ళు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో వాళ్ళకి తెలిసి వచ్చేలాగా మరొకసారి వారి జీవితంలో రిపీట్ కాకోకుండా మేము కౌన్సిలింగ్ ఇస్తూ కేసుల్ని చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వనపర్తి అంటే ఉమ్మడి జిల్లాలో నుంచి వనపర్తి బైఫర్కేట్ అయిన దగ్గర నుంచి మనకిప్పుడు ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న కేసులు పిల్లలకి సంబంధించిన కేసులు మొత్తం 65 కేసులు ఉన్నాయండి. అందులో అత్యధికంగా ఉన్న కేసులు ఏంటంటే పోక్సో కేసులు, రేప్ కేసులే ఎక్కువ ఉన్నాయి. తర్వాత దొంగతనాలు 379 IPC కింద రిజిస్టర్ అయిన కేసెస్ ఎక్కువ శాతం ఉన్నాయి. ఏంటంటే పిల్లలు తెలుసో తెలియకో వాళ్ళ యొక్క యవ్వనంలో జరిగేటువంటి ఆ విషయాలు తెలియకో చేసే పనులకి, తప్పులకి మేము కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళని అసెస్ చేస్తూ మేము వాళ్ళని కరెక్ట్ చేయడమే ఈ యొక్క JJB board యొక్క ఇంపార్టెన్స్.